బైంచాల మండలం వానల్పాడ్ గ్రామంలోని ఎల్లమ్మ గుట్టపై ఎన్నో సంవత్సరాలుగా ఉన్న చింత చెట్టు కాడంపై విజయదుర్గమాత స్వయంభూగా వెలిసిన అమ్మవారిని చూడడానికి గ్రామస్తులు భారీగా తరలివచ్చారు. ఇదివరకు ఎల్లమ్మ గుట్టపై ఆది మానవుల ఆనవాళ్లు లభ్యమైనట్లు చరిత్రకారులు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కటకం మురళి తెలిపారు. దసరా ముందు అమ్మవారు వెలవడం శుభ పరిణామంగా భావిస్తున్నారు. ఈ విషయం ఆ నోట ఈ నోట పడి పక్క గ్రామాలకు పాకడంతో భక్తులు పూజలు చేసేందుకు భారీగా బారులు తిరుగుతున్నారు. మా జై దుర్గామాత మా విలేజ్లో ఎప్పటి నుంచో పురాతనమైన ఆల్రెడీ ఉంది. ఆ ఆలయాన్ని దసరా రోజు చాలా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటున్నాం. అయితే ఘనంగా దాంతోపాటు మేము ఈ సంవత్సరం ఏమనుకుంటున్నామంటే ఆ మాతకు మేమేమనుకున్నాం నవరాత్రులు చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పేసి మేము చాలామంది విలేజ్ కమిటీ వాళ్ళకు అడిగినాం. అయితే మీరు పండితులకు చూపించిన తర్వాత మనం అన్నీ చేద్దామని చెప్పడం జరిగింది. దాంతో మేమేం చేసినామంటే ఇదన్నీ తీసుకుని వెళ్ళి మేము పండితులకు చూపించడం జరిగింది. అక్కడ ఏమన్నారంటే ఆ మాతను నిలుపుకొని శక్తి అనేది ఎప్పటి నుంచో ఉన్నది, ఆల్రెడీ మీ ఊరిలో ఎప్పటి నుంచో శక్తి ఉన్నది. మీరు నవరాత్రులు ఆ శక్తిని చేస్తూ దసరా రోజు మీరు చేయడం జరిగింది. ఇప్పుడు 9 నవరాత్రులు చేయడం వల్ల మీ ఊరు ఎక్కడికో వెళ్ళిపోతుంది. అసలు మీ ఘనమైన చరిత్ర ఉంది, మీరు అవి చెయ్యండి అని చెప్పేసి మాకు ఆ పంతులు పుస్తే మట్టెలు తర్వాత చీరే సారే అన్నీ ఇచ్చి ఈ దుర్గామాతను కూర్చుండబెట్టుకోమని చెప్పడం జరిగింది. దానికి మేము మా విలేజ్ వాళ్ళ కమిటీకి తర్వాత మా విలేజ్లో ఉన్న అందరికీ మేమేం అడగడం జరిగింది. ఇట్లా కూర్చుండబెడతామంటే అందరం ఒప్పుకోవడం జరిగింది. ఆ ఒప్పుకోవడం వల్ల మేము నిన్న పనులు స్టార్ట్ చేసినాం. ఆ మాత గురించి పనులు స్టార్ట్ చేసి అన్నీ చేసిన తర్వాత మేము ఒక 4-5 గంటల తర్వాత ఇక్కడ చేప పరుచుకొని సేద తీయడం జరిగింది. సేద తీయడం